మిత్రులారా నమస్తే. నరేంద్ర మోడీ గారు మనకు ఎప్పుడో ఒక హింట్ ఇచ్చారు. అదేమిటి? తనను సాక్షాత్తు భగవంతుడే ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పి. తన మాతృమూర్తి, తన తల్లి ఒక బయోలాజికల్ టూల్ మాత్రమే అని చెప్పి. ఆవిడని పట్టించుకోకండి. ఆవిడకి ఒక పేరు ఉండొచ్చు, ఒక రూపం ఉండొచ్చు, కానీ ఆవిడ ఒక నిమిత్త మాత్రురాలన్నమాట. ఆవిడ ద్వారా దేవుడు ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒక మహత్తరమైనటువంటి కార్యం మీద దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా సరే, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడినా, ఏ అడుగు వేసినా, ఏం పని చేసినా అంతా కూడా దేవుడి యొక్క ఆదేశం మేరకు జరుగుతుంది, దేవుడి యొక్క స్క్రిప్ట్ మేరకే జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట ఏం జరిగింది? ఎన్నికల ప్రక్రియ గురించి ఇప్పుడు మనతో మాట్లాడుకుంటున్నాం, ఎన్నికల్లో ఉన్నాం కాబట్టి. ఎన్నికల ప్రక్రియకు నాంది ఏమిటి? అసలు ఎన్నికలకి కీలకమైనటువంటి కేంద్ర బిందువు అయినటువంటి సంస్థ ఏమిటి? ఎన్నికల కమిషన్ కదా. సో ఆ ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని తన చేతుల్లోకి మోడీ గారు తీసుకున్నప్పుడే అసలు కథ ప్రారంభమైంది. అది కూడా దేవుడి యొక్క స్క్రిప్ట్ ప్రకారమే ఆయన తీసుకున్నాడు తప్ప ఆయన స్వార్థం కోసమో లేదా ఆయన పార్టీ స్వార్థం కోసమో ఇంకా దేనికోసమో కాదు, దేశం కోసం. కాబట్టి అక్కడ నుంచి కథ మొదలైంది. తర్వాత ఎన్నికలు మొదలయ్యాయి. ఎన్నికలు మొదలవ్వడానికి ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి మధ్యలో ఓటర్ల లిస్టులు, కొత్త వాళ్ళని చేర్చడం, పాత వాళ్ళని తీసేయడం, ఈ తతంగం అంతా కూడా దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది గొగ్గోలు పెట్టారు, మా ఓట్లు లేవు అని. ఒక ప్రొఫెసర్ అయితే ఒక ఆవిడ కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. ప్రొఫెసర్కే దిక్కులేదు, తన ఓటు ఏమైందని అంటే. సో ఇక ఆర్టికల్స్, హిందూ పత్రికలు లాంటి చోట అనేక ఆర్టికల్స్ వచ్చాయి. ఒక ఆర్టికల్లో అయితే కనీసం ఒక 100 స్థానాలని ప్రభావితం చేసేటట్టుగా ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి, ఎక్కడెక్కడైతే మైనారిటీ ఓట్లు ఉన్నాయో అక్కడ గల్లంతైనాయి అని చెప్పి చాలా చోట్ల ఈ విధమైనటువంటి లోపాలు జరిగినాయి ఎన్నికల ఓటర్ల లిస్టులో అని చెప్పేసి ఒకటి. అదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. ఏ స్క్రిప్ట్ ప్రకారం? దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని అనుకోవాలి మనం. అలాగే ఎన్నికలు ఎన్ని ఫేజుల్లో పెట్టాలి? అది కూడా దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే. ఎక్కడెక్కడ ఎన్ని ఫేజుల్లో పెట్టాలి, ఎక్కడ సింగిల్ ఫేజ్ అవగొట్టాలి, ఎక్కడ 7 ఫేజుల్లో పెట్టాలి, ఇదంతా కూడా దేవుడి యొక్క స్క్రిప్ట్ ప్రకారమే పెట్టారు. అలాగే ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ ఏ బూత్లో ఎవరెవరిని నిజంగా అంటే అనుమానాలకి తావు ఉండేటటువంటి అవకాశం ఉంటే చెప్తున్నా, ఉద్యోగుల నియామకం కానీ, పోలింగ్ ఆఫీసర్ల నియామకం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ముందు ఒక ప్రీ ప్లాన్డ్గా దేవుడి యొక్క స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా అని అనుకోవాలన్నమాట. అలాగే ఎక్కడ అపోజిషన్ ఓట్లు బలంగా ఉన్నాయి, ఎక్కడ అపోజిషన్ బలంగా ఉంది, అక్కడ ప్రజల్ని భయభ్రాంతులను చేయడం, ఎక్కడ ఎక్కువగా ఓటర్లు ప్రతిపక్షాలకు ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉందో అక్కడ విధ్వంసం సృష్టించడం, అక్కడ తక్కువ ఓట్లు పోలేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. ఎవరి స్క్రిప్ట్ ప్రకారం? పెద్ద ఆయన స్క్రిప్ట్ ప్రకారం. అలాగే అసలు ఎండలో పెట్టండి ఈసారి, ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చి ఓట్లేసి మీకు లేనిపోని తలనొప్పి అని ఎవరు చెప్పారు? పెద్ద ఆయన చెప్పాడు అనమాట. సో ఆ ప్రకారంగానే మండు వేసవిలో బీహార్ లాంటి చోట, ఢిల్లీ లాంటి చోట చాలా చోట్ల ఎంతమంది చనిపోయారు. కాళ్ళకి చెప్పులు కూడా లేని నిరుపేదల కోట్ల సంఖ్యలో ఈ దేశంలో ఉన్నారు. అలాంటిది ఈ దేశంలో ఒక ఫిబ్రవరిలో పెడితే ఒక్క 2 నెలల ముందుకు జరిపి ఫిబ్రవరిలో పెడితే ఇంతమంది ఘోరంగా చనిపోయేటటువంటి అవకాశం ఉండేది కాదు. అందరూ బయటకు వచ్చి ఓట్లు వేసేవారు. ఓట్లు శాతం తగ్గిపోయిందని గుండెలు బాదుకున్నారు అందరూ. తగ్గిపోవడానికి, పెరగడానికి నువ్వెవరోయా, నేనెవరినయా? పిచ్చి సన్నాసులారా. అంత స్క్రిప్ట్ ప్రకారమే. ఎవరి స్క్రిప్ట్ ప్రకారం? ఆ పైన ఉన్నవాడి స్క్రిప్ట్ ప్రకారమే. సో ఏది జరిగినా సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ఎందుకండి నాకు అర్థం కాదు. 3 రోజుల ముందు ఫైనల్ రిజల్ట్ వస్తుంది, 3 రోజుల్లో చచ్చిపోతారా అందరూ? హార్ట్ అటాక్లు వచ్చేస్తాయా? అసలు ఎందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఎగ్జిట్ పోల్స్ చేయాలంటే? ఒక్కొక్క సంస్థ అన్ని వేల కోట్లు, 100 కోట్లు ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు ఏమిటి అవన్నీ మనకు అనవసరం. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా విచిత్రంగా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా? అసలు ముందే రాసి పలానా స్టేట్లో పలానా పార్టీకి ఇన్ని, పలానా ప్రాంతంలో ఇన్ని, మహిళల ఓటర్లు ఎంత, పురుషుల ఓటర్లు ఇంతమంది, ఈ పార్టీకి ఇంతమంది అని చెప్పేసి అదంతా కూడా రాసి ఇచ్చేస్తే ఆ ఛానల్స్కి వాళ్ళు అక్కడ
జస్ట్ మీటర్ నొక్కి ఆన్ చేసి యాంకర్లు రోబోల్లాగా మాట్లాడుతూ గెంతులేస్తూ ఊగిపోతూ మాట్లాడారా అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనుమానం వద్దు, ప్రశ్నించకూడదు, సందేహించకండి. తప్పు, దేవుడు ఊరుకోడు. అంతా స్క్రిప్ట్ ప్రకారమే చేశారు. అక్కడ 9 ప్రధానమైనటువంటి సర్వే సంస్థలు చూసుకోండి, ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించు ఒకే రకంగా ఇచ్చేయి. 350 నుంచి 400 మధ్యలో బీజేపీ వారికి, ఎన్డీఏ వారికి సీట్లు కట్టబెట్టారు. 9 సంస్థలు ఒకే రకంగా ఏమిటి? ఒక 10 అటు ఇటు, ఒక 10, 20 అటు ఇటులో ఒకే రకంగా ఎలా ఇచ్చారు? ఇట్లాంటి అనుమానాలు రావద్దు, అనుమానాలకు తావివ్వద్దు, జాగ్రత్త, ఖబర్దార్. ఇదంతా పెద్ద ఆయన నిర్ణయించాడు, అంతా స్క్రిప్ట్ ప్రకారమే. సో ఆయన పంపించాడు ఒక వ్యక్తిని, అంతా ఆయనకు అనుకూలంగా జరగాలన్నమాట అంతాను. రేపొద్దున ఇదంతా కూడా మైండ్ సెట్ అయిపోయింది. ఈ పాపం ప్రతిపక్షాల వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఇదంతా ఒక సైకలాజికల్ గేము, మనోవైజ్ఞానిక అది ఒత్తిడి, ఫోర్సు మనుషుల మీద తీసుకురావాలని చెప్పి ప్రతిపక్షాలకి ఏజెంట్లు కూడా దొరకకుండా చేయాలని చెప్పి ముందు ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేస్తున్నారు. ఇదంతా ఒక మనోవైజ్ఞానిక గేమ్ అని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు పాపం పిచ్చిగా అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా మోడీ గారు చేయించారా? పాపం ఎవరో చేయించలే. అంతా పైన ఉన్నాడు ఆయన స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా జరిగిందనమాట. సో ఏజెంట్లు ఉంటారా? వద్దురా బాబు, మనకు 295 వస్తాయి, కంగారు పడకంటారా నాయన. ఈ ఏజెంట్ చివరి ఓటు లెక్కింపు వరకు కూడా ఎవడో ఎక్కడికి కదలొద్దని పాపం పెద్ద ఆయన మల్లికార్జున ఖర్గే గొంతు చుంచుకొని మరీ అరిచి అందరికీ చెప్పాడు. సరే, వాళ్ళకి 295 వస్తాయా, వాళ్ళకి 401 వస్తాయా ఏమిటి అనేటటువంటిది రేపు తేలిపోతుంది. కానీ ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. మనకి మోడీ గారు ఏ హింట్ అయితే ఇచ్చారో అంతా దైవకార్యం మీద తాను వచ్చానని చెప్పాడు. తాను చేసేది కానీ తన కను సన్నల్లో జరిగేటటువంటి, కను సైగలతో జరిగేటటువంటి, తన సంజ్ఞలతో, సందేశాలతో, ఆదేశాలతో, ఆజ్ఞలతో జరిగే ప్రతిదీ కూడా దైవకార్యమే, దేవుడి యొక్క స్క్రిప్ట్తోనే జరుగుతుంది అని చెప్పి రేపు ఫైనల్ రిజల్ట్ కూడా అదేవిధంగా జరగవచ్చు. ఏమి జరిగినా సరే అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం. ఎవరి స్క్రిప్ట్ ప్రకారం? పెద్ద ఆయన స్క్రిప్ట్ ప్రకారం. అనుమానించకండి, సందేహించకండి, ప్రశ్నించకండి. ప్రశ్న అస్సలే వద్దు. రేపు ఇక రానున్న 5 ఏళ్లలో ఏమి జరుగుతుందో, ఈ జైళ్ళు సరిపోతాయో లేదో, మరి కొత్త జైళ్ళు కూడా కడతారో లేదా బహిరంగ ప్రదేశాలని కాన్సన్ట్రేషన్ క్యాంపులుగా మారుస్తారో ఏమో. కానీ అదంతా కూడా ఒక దేవుడు చూసుకుంటాడులేండి. ఆయన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. చూద్దాం తమాషా. రేపొద్దున ఫైనల్గా నిన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్సే రేపొద్దున అధికారికంగా ప్రకటిస్తారు. అదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.